హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సర్వపిండి చేస్తున్నానండి. ప్రాసెస్ ఏంటో మీకు చూపిస్తాను, వచ్చేయండి. ఓకేనా? ఇదైతే నేను బియ్యపిండి తీసుకున్నాను. ఇందులోకి దీనికి కావాల్సినవన్నీ నేను పక్కన పెట్టుకున్నాను, చూపిస్తున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలండి. ఉల్లిపాయలు ఎంత ఎక్కువ వేస్తే అంత మెత్తగా ఉంటుంది సర్వపిండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. కరివేపాకు, ఇంకా నువ్వులండి, పల్లీలు డైరెక్ట్గా వేయకుండా ఇలా పొట్టు తీసి వక్కల్లాగా చేసి పక్కన పెట్టుకోవాలండి. డైరెక్ట్గా వేస్తే సర్వపిండికి అలా వెళ్ళిపోతుంది. శనగపప్పు, బొబ్బరిపప్పు రెండు కలిపి నేను నానబెట్టాను. ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ ముందైతే నానబెట్టుకోవాలండి, బాగుంటుంది. ఇంకా ఉప్పు, కారం అండి. ఇంకా ఈ బియ్యం పిండిలో మొత్తం ఒకసారి జల్లించుకోవాలండి. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు అయితే వేస్తున్నానండి. కొద్దిగా వేస్తున్నాను, ఎందుకంటే మేము వాడే కారపొడిలో ఉప్పు యాడ్ చేసి ఉంటుంది కాబట్టి. ఉప్పు, కారం వేసుకొని ఇవి రెండింటిని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసిన తర్వాతనే మిగతావన్నీ వేయాలి. ఫస్ట్ ఈ పొడి పొడిగా ఉంటుంది కదా ఉప్పు, కారం అనేది ఈ పిండిలో మొత్తం కలవాలండి. కలిసిన తర్వాతనే మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఇంకా తర్వాత పల్లీలు, నువ్వులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. దాని తర్వాత బొబ్బరిపప్పు, శనగపప్పు నానబెట్టుకున్నాం కదా, అది కూడా వేసి మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇది మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇవి సర్వపిండిలో ఖచ్చితంగా శనగపప్పు కానీ బొబ్బరిపప్పు కానీ రెండు వేరువేరుగా కూడా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే తింటుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దీనికి సరిపడా వాటర్ వేస్తూ కలుపుకోవాలండి. ఎక్కువ వాటర్ అనేది బియ్యపిండికి పట్టదు అండి. బాగా మెత్తగా అయినా కానీ మొత్తం అతుకుతూ ఉంటుంది. మనం వాటర్ అనేది ఎంత అవసరమో అంత చూసుకుంటూ కొద్దిగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా వచ్చేంత వరకు అయితే కలుపుకోవాలండి. నేనైతే ఇది మొత్తం కలుపుకున్నాను. ఇప్పుడు మనం పెట్టే గిన్నెలకు సరిపడా చిన్న ముద్దలు అయితే తీసుకోవాలండి. మనం మెత్తగా కావాలనుకుంటే పిండి ముద్ద అనేది ఎక్కువ పెట్టుకోవాలి. పల్చగా ఉండాలనుకుంటే కొద్దిగా పిండి తక్కువ పెట్టుకొని మనం ప్రెస్ చేసుకోవాలండి. ఇలా నేను ఒక 2 గిన్నెలకైతే పెడుతున్నానండి. ముందుగా మనం తీసుకునే సర్వపిండి గిన్నెకి ఆయిల్ అనేది వేయాలండి. దీనికి ఖచ్చితంగా ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువనే పడుతుంది. ఆయిల్ వేసి మనం తీసుకున్న ముద్దని దీనికి ఇలా ప్రెస్ చేయాలి. మన ఇష్టం అండి, డైరెక్ట్గా పెట్టడం రాకపోతే ఒక కవర్ మీద ప్రెస్ చేసి డైరెక్ట్ తీసుకొచ్చి మనం పెట్టొచ్చు. ఈ సర్వపిండి గిన్నె మొత్తం వరకు పెట్టొచ్చు, బట్ తిప్పడము లేట్ అవుతుంది. ఇలా తిప్పుకుంటూ ఉండాలి. అదే మనం సర్వపిండి డైరెక్ట్ మధ్యలోకి ప్రెస్ చేయడం వల్ల ఏంటి, అక్కడ మందం కాలుతుంది, మనం తిప్పాల్సిన అవసరం అనేది ఉండదు. సో ఆయిల్ వేసి ఇదంతా ప్రెస్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా సైడ్లకి సేమ్ వచ్చేంత వరకు ప్రెస్ చేయాలి. మధ్యలో హోల్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలండి, ఎందుకంటే ఇందులో ఆయిల్ వేస్తే కిందిది కూడా మనకు అక్కడక్కడ మంచిగా కాలుతుంది. లేకపోతే పైననే ఇలా అంత పిండిగా ఉంటుంది. మొత్తం సరౌండింగ్ మొత్తం ఆయిల్ అనేది వేసి మంచిగా కాల్చుకోవాలండి. చూస్తున్నారు కదా, నేను పైన వరకైతే రానియలేదండి. ఇదైతే మంట అనేది ఎక్కువ అస్సలు పెట్టొద్దు. మంట చిన్నగా పెట్టుకొని మనం కాల్చుకోవాలి. ఎక్కువ మంట పెట్టడం వల్ల పైన మొత్తం పిండిగా ఉంటుంది, కింద కాలిపోతుంది, మాడుతుంది. అందుకని మంట చిన్నగా పెట్టుకొని దీన్ని మనం కాల్చుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా అవుతుంది. ముందైతే పెట్టినప్పుడు ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టి ఉంచాలి. తర్వాత ఆవిరి అనేది పడుతుంది, మనం తీసేయాలి. తీసి మనం తిప్పుకోవచ్చు, మన ఇష్టము, తిప్పుకుంటూ కాల్చుకోవచ్చు. లేదా మంట అనేది సమానంగా వచ్చేలాగా పెట్టి అలా వదిలేయవచ్చు, పర్వాలేదు. సో ఇదైతే నేను కొన్ని అయితే అతుకుతూ పిండి పట్టి గిన్నెకి కొన్ని సర్వపిండి మనం ఇట్లా పెడితే మొత్తం అతుకుతుంది. నేనైతే పెట్టినవి ఎప్పుడు అతకలేదండి. ఇలా మంచిగా తీయంగానే వచ్చేస్తూ ఉంటాయి. పిండి కూడా ఉంటుందండి. చూసారా, నేను స్పూన్తో ఇలా కొద్దిగా కాలంగానే స్పూన్తో జరుపుతుంటే జరుగుతుంది. మన ఇష్టం, ఇలా గిన్నెనైనా తిప్పుకోవచ్చు, లేదా ఇలా సర్వపిండి అనేది అయిన తర్వాత మనం తిప్పుకుంటూ కూడా కాల్చుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇదైతే ఇప్పుడు రెడీ అయినట్టే అండి. ఇంకా కొంచెం అంటే చూస్తున్నారు కదా, నేనైతే ఇలా ఫ్లిప్ చేశాను. వెనక్కి కూడా కాల్చుకోవచ్చు, లేదా పల్చగా ఉంటే వెనక్కి కాలవాల్సిన అవసరం లేదండి. కొంచెం మందం ఒత్తితే మనం వెనక్కి తిప్పి కూడా కాల్చుకోవచ్చు. తినే వాళ్ళని బట్టి ఉంటుంది.
సో ఇదండి నేను చేసే సర్వపిండి ప్రాసెస్ అయితే చాలామందికి చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. మా ఇంట్లో రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా 2-3 టైమ్స్ అయితే చేస్తుంటాను. ఈరోజు మేము ఫ్రీగా ఉన్నాం కాబట్టి దీనికి టైం అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి నేను ఫ్రీగా ఉన్న టైంలోనే చేస్తాను. సో ఇదైతే సర్వపిండి రెడీ అయిందండి. మనం ముందుగా ఉప్పు కారం వేసుకున్నప్పుడే సరిపోయిందా లేదా టేస్ట్ చూసి మళ్ళీ మనం అప్పుడే కలుపుకోవాలండి. వాటర్ వేసిన తర్వాత ఉప్పు అయినా కారం అయినా అస్సలు కలవదండి. మనం ముందే చూసుకోవాలి ఉప్పు కారం కలిసిందా లేదా అని. చూస్తున్నారు కదా. సో ఇంకా మిగతావన్నీ ఇదే ప్రాసెస్ అండి. మంచిగా ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. సో ఇదండి సర్వపిండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.